హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా. ఓం నమ శివాయ. ఈరోజు టాపిక్ వచ్చేసి 12 రాశులు, అలాగే 12 రాశుల్లో గ్రహములు స్వక్షేత్రం గురించి మీకు వివరిస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ సారి చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. తర్వాత వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. తర్వాత సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. తర్వాత కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. తర్వాత తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. తర్వాత మకర రాశి. మకర రాశికి అధిపతి శని. తర్వాత కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని. చివరగా మీనరాశి. మీనరాశికి అధిపతి గురుడు. తెలుసుకున్నారా ఫ్రెండ్స్? అలాగే మేషరాశికి వృశ్చిక రాశికి కుజుడే అధిపతి. వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి. అలాగే మిథున రాశికి కన్యా రాశికి బుధుడు అధిపతి. కర్కాటక రాశికి మాత్రం చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడు అధిపతి. అలాగే మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మన ప్రతి ఒక్కరి పేరును బట్టి 27 నక్షత్రాలకి 108 పాదములు ఉంటాయి. ఒక రాశికి 9 పాదముల చొప్పున 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలు. అలాగే మీకు ఛాయాగ్రహాలు రాహు కేతు గురించి చెప్పలేదు కదా, అవి ఛాయాగ్రహాలు అన్నమాట. అవి ఈ సర్కిల్లో మన గడియారం ముళ్ళలాగా రౌండ్గా తిరుగుతూనే ఉంటాయి. కుడివైపుకి గ్రహాలు తిరుగుతుంటాయి, అవి ఎడమ వైపుకి ఇలా తిరుగుతుంటాయి అన్నమాట ఛాయాగ్రహాలు. మన రాశులపైన రాహు కేతువు ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం బలం ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.